హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి డేటా అనలిస్ట్ ఎలా అవ్వాలి అని చెప్పేసి కంప్లీట్ రోడ్ మ్యాప్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హూ ఈజ్ ఏ డేటా అనలిస్ట్? సో డేటా అనలిస్ట్ రోల్ అంటే ఏంటి, సో ఎటువంటి వర్క్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే అండర్స్టాండ్ చేసుకుందాం. సో ఏ డేటా అనలిస్ట్ కలెక్ట్స్, క్లీన్స్, అనలైజెస్ అండ్ విజువలైజెస్ డేటా టు హెల్ప్ బిజినెసెస్ మేక్ బెటర్ డెసిషన్స్. సో బిజినెసెస్ బెటర్ డెసిషన్స్ తీసుకోవడంలో హెల్ప్ చేస్తాను అనమాట. సో బై కలెక్టింగ్, క్లీన్స్, అనలైజ్ అండ్ విజువలైజింగ్ డేటా. సో డేటాని లైక్ కలెక్ట్ చేయడం కానివచ్చు, సో డేటాని క్లీన్ చేయడం, అనలైజ్ చేయడం, విజువలైజ్ చేయడం. సో లైక్ డేటా మీద వర్క్ చేస్తూ లైక్ బిజినెస్ బెటర్ డెసిషన్స్ తీసుకోవడానికి అయితే హెల్ప్ చేస్తాను అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ గెస్సెస్, కంపెనీస్ యూస్ డేటా టు అండర్స్టాండ్ కస్టమర్ బిహేవియర్, ఇంప్రూవ్ ప్రోడక్ట్స్ అండ్ ఇంక్రీజ్ ప్రాఫిట్స్. లైక్ కస్టమర్ డేటా అనేది యూస్ చేస్తారనమాట. లైక్ కస్టమర్ బిహేవియర్ ఎలా ఉంది, లైక్ స్పెండింగ్ బిహేవియర్ ఎలా ఉంది, లైక్ ఎంత ఫ్రీక్వెంట్గా బై చేస్తున్నారు, ఎటువంటి ప్రోడక్ట్స్ అనేవి ఫ్రీక్వెంట్గా బై చేస్తున్నారు అని చెప్పేసి. సో కస్టమర్ బిహేవియర్ని అండర్స్టాండ్ చేసుకొని సో బేస్డ్ ఆన్ దట్ సో బెటర్ డెసిషన్స్ అనేవి తీసుకుంటాయి. లైక్ ఆ ప్రోడక్ట్స్ ఇంప్రూవ్ చేయడం కానివచ్చు, సో దానివల్ల ప్రాఫిట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో ఆ కస్టమర్ డేటా మీద లైక్ ఆ డేటాను కలెక్ట్ చేయడం, సో దాన్ని లైక్ క్లీన్ చేయడం, అనలైజ్ చేయడం, తర్వాత విజువలైజ్ చేయడం అనమాట. లైక్ కస్టమర్ స్పెండింగ్ బిహేవియర్ ఎలా ఉంది, సో లైక్ ఏ టైంలో ఎక్కువ సేల్స్ అనేది లైక్ ఏదైనా సర్టైన్ పీరియడ్ ఆఫ్ టైంలో సో సేల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతున్నాయి, లైక్ ఫెస్టివల్ టైమ్స్లో కానివచ్చు. సో ఆ విధంగా లైక్ ఎటువంటి ప్రోడక్ట్స్ అనేవి ఫ్రీక్వెంట్గా లైక్ సేల్ అవుతున్నాయి అని చెప్పేసి సో కంప్లీట్ విజువలైజేషన్ డీటెయిల్స్ అన్ని కూడా లైక్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, కంపెనీస్ లైక్ బెటర్ డెసిషన్స్ అనేవి తీసుకుంటాయి. సో ఫ్రీక్వెంట్గా సేల్ అవుతున్న ప్రోడక్ట్స్ ఇంప్రూవ్ చేయడం, సో లైక్ వాటిని ఆర్గనైజ్ చేయడం కానివచ్చు. సో దానివల్ల ప్రాఫిట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అనమాట. సో యాజ్ ఎ డేటా అనలిస్ట్ యూ విల్ వర్క్ విత్ లైక్ బిజినెస్ డేటా. సో డేటా అనలిస్ట్ లైక్ ఎలా వర్క్ చేస్తాడు, దేని మీద వర్క్ చేస్తాడు అంటే లైక్ బిజినెస్ డేటా మీద కానివచ్చు, సేల్స్ రిపోర్ట్స్, అదేవిధంగా కస్టమర్ ఇన్సైట్స్ కానివచ్చు, డాష్ బోర్డ్స్, చార్ట్స్ అండ్ రిపోర్ట్స్. సో వీటన్నిటి మీద కూడా లైక్ వర్క్ చేయాలన్నమాట. యాజ్ ఎ డేటా అనలిస్ట్ యూ విల్ వర్క్ విత్ బిజినెస్ డేటా, అదేవిధంగా సేల్స్ రిపోర్ట్స్, కస్టమర్ ఇన్సైట్స్, డాష్ బోర్డ్స్, చార్ట్స్ అండ్ రిపోర్ట్స్. సో ద గోల్ ఈస్ టు కన్వర్ట్ రా డేటా ఇంటూ మీనింగ్ఫుల్ బిజినెస్ ఇన్సైట్స్. సో డేటా అనేది లైక్ రా డేటా ఉంటుంది అనమాట. లైక్ ఒక ఆర్గనైజ్డ్గా కాకుండా లైక్ ర్యాండమ్గా ఉంటుంది. సో ఈ డేటా అనలిస్ట్ ఏం చేయాలంటే లైక్ ఆ రా డేటాని మీనింగ్ఫుల్ బిజినెస్ ఇన్సైట్స్ లాగా అయితే కన్వర్ట్ చేయాలన్నమాట. సో స్కిల్స్ యూ నీడ్ టు లెర్న్. సో ఎటువంటి స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి ఈ డేటా అనలిస్ట్ రోల్ కోసం అని చెప్పేసి చూస్తే, టు బికమ్ ఏ డేటా అనలిస్ట్ ఫోకస్ ఆన్ దీస్ కోర్ స్కిల్స్. సో డేటా అనలిస్ట్ అవ్వడం కోసం సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో లైక్ ఇటువంటి కోర్ స్కిల్స్ మీద అయితే లైక్ ఫోకస్ చేయాలన్నమాట. లైక్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కానివచ్చు, అదేవిధంగా ఎస్క్యూఎల్, సో ఎస్క్యూఎల్ కానివచ్చు, పైథాన్ బేసిక్స్ కానివచ్చు, స్టాటిస్టిక్స్, అదేవిధంగా లైక్ పవర్ బిఐ ఆర్ ట్యాబ్లు ఉంటుంది. సో పవర్ బిఐ కానీ ట్యాబ్లు కానీ నేర్చుకోవాలి. అదేవిధంగా డేటా క్లీనింగ్ అండ్ డేటా విజువలైజేషన్. సో డేటా అనేది క్లీన్ ఎలా చేయాలి, లైక్ ఎలా డేటాని ఆర్గనైజ్ చేయాలి, రా డేటాని ఎలా కన్వర్ట్ చేయాలి, లైక్ మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలి, సో డేటాని ఎలా విజువలైజ్ చేయాలి అని చెప్పేసి సో ఇటువంటి కోర్ స్కిల్స్ మీద అయితే ఫోకస్ చేయాలన్నమాట టు బికమ్ ఏ డేటా అనలిస్ట్. సో దీస్ టాపిక్స్ లైక్ దీస్ టూల్స్ హెల్ప్ యూ కలెక్ట్, అనలైజ్ అండ్ ప్రెసెంట్ డేటా ఎఫెక్టివ్లీ. సో ఈ స్కిల్స్ అనేవి నేర్చుకోవడం అనమాట. లైక్ దీస్ టూల్స్ హెల్ప్ యూ లైక్ డేటాని కలెక్ట్ చేయడం, అనలైజ్ చేయడం అండ్ ఎఫెక్టివ్గా డేటాని ప్రజెంట్ చేయడం. సో వీటన్నిటిలో కూడా హెల్ప్ చేస్తుంది. లర్న్ వన్ స్కిల్ అట్ ఏ టైం అండ్ ప్రాక్టీస్ విత్ రియల్ డేటా సెట్స్. సో ఇక టిప్ ఏంటి అంటే లైక్ అట్ ఏ టైం వన్ స్కిల్ అనేది నేర్చుకొని లైక్ రియల్ డేటా సెట్స్తో ప్రాక్టీస్ చేయడం ద్వారా లైక్ బెటర్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. హౌ టు బికమ్ ఏ డేటా అనలిస్ట్ కంప్లీట్ రోడ్ మ్యాప్ అని చెప్పేసి సో ఇక్కడైతే ఒక ఇమేజ్ ఉంది మనకి. లైక్ కొన్ని స్టెప్స్లో లైక్ స్టెప్ 1 వచ్చేసి ఫౌండేషన్స్ విత్ కోర్ మ్యాథ్. సో మ్యాథ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. సో లైక్ స్టాటిస్టిక్స్ కానివచ్చు, ప్రాబబిలిటీ, ఆల్జీబ్రా అని చెప్పేసి సో ఇటువంటి కాన్సెప్ట్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఇటువంటి కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవడం ద్వారా సో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లో బెటర్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. సో స్టెప్ 1 వచ్చేసి లైక్ ఫౌండేషన్స్ అండ్ కోర్ మ్యాథ్. విధంగా స్టెప్ 2 చూసుకుంటే ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్. సో లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో
పైథాన్ కానివ్వచ్చు, ఆర్ కానివ్వచ్చు. సో ఆ లాంగ్వేజ్ అనేవి నేర్చుకోవాలి. అదేవిధంగా లైక్ పైథాన్ మాడ్యూల్స్ ఉంటాయి, పాండాస్, నంపై అని చెప్పేసి. సో డేటా ప్రీ ప్రాసెసింగ్ కానివ్వచ్చు. సో పాండాస్, నంపై అవి కూడా నేర్చుకోవాలన్నమాట. సో ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ తర్వాత డేటా మేనేజ్మెంట్ అండ్ ఎస్క్యూఎల్. సో ఎస్క్యూఎల్ అనేది నేర్చుకోవాలన్నమాట. లైక్ ఎస్క్యూఎల్ క్వెరీస్, డేటాబేసెస్ అంటే ఏంటి, అదేవిధంగా డేటా క్లీనింగ్, జాయిన్స్. సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా నేర్చుకోవాలి ఎస్క్యూఎల్లో. సో స్టెప్ 4 వచ్చేసి డేటా విజువలైజేషన్. సో డేటాను ఎలా విజువలైజ్ చేయాలి అని చెప్పేసి నేర్చుకోవాలన్నమాట. లైక్ టూల్స్ ఉంటాయి, ట్యాబ్లు, పవర్ బిఐ అని చెప్పేసి. సో టూల్స్ అనేవి నేర్చుకోవాలి. అదేవిధంగా చార్ట్స్, బార్ చార్ట్, లైన్ చార్ట్, పై చార్ట్. సో ఈ విధంగా లైక్ డేటా అనేది విజువలైజ్ చేస్తూ ఉంటారు కదా. సో డేటా విజువలైజేషన్ కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోవాలి. అండ్ స్టెప్ 5 చూసుకుంటే ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్. సో ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ ఇక్కడ ఏంటంటే లైక్ డేటాను ఎలా క్లీన్ చేయాలి, ఎలా అనలైజ్ చేయాలి, అదేవిధంగా డేటాను ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి, అదేవిధంగా హైపోథెసిస్ టెస్టింగ్. సో ఈ విధంగా ఇటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్. సో స్టెప్ 6 వచ్చేసి బిల్డ్ ప్రాజెక్ట్స్ అండ్ పోర్ట్ఫోలియో. సో ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయడం ద్వారా లైక్ మంచి పోర్ట్ఫోలియో అనేది మనం డెవలప్ చేసుకోవచ్చు అనమాట. లైక్ యాక్టివిటీస్ చూసుకుంటే రియల్ వరల్డ్ డేటా సెట్స్తో ప్రాక్టీస్ చేయడం కానివచ్చు, అదేవిధంగా అనాలిసిస్, రిపోర్ట్స్ అనలైజ్ చేయడం కానివచ్చు, అదేవిధంగా గిట్ హబ్ ప్రొఫైల్ మెయింటైన్ చేయడం, రెజ్యూమ్లో అప్డేట్ చేయడం స్కిల్ గురించి. సో ఇవన్నీ కూడా చేయాలన్నమాట. లైక్ మంచి ప్రాజెక్ట్స్ చేయడం ద్వారా సో మంచి పోర్ట్ఫోలియో అనేది డెవలప్ అవుతుంది. సో ఇవన్నీ నేర్చుకున్న తర్వాత లైక్ గెట్ హైర్డ్ ఫర్ డేటా అనలిస్ట్ రోల్. సో ఈ స్కిల్స్ అన్ని కూడా నేర్చుకోవాలి. సో ఈ స్కిల్స్ అన్ని కూడా నేర్చుకొని లైక్ కన్సిస్టెంట్గా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అదంతా కూడా చేస్తే లైక్ డేటా అనలిస్ట్ రోల్కి అనేది హైర్ అవ్వచ్చు. బిల్డ్ ప్రాజెక్ట్స్ అండ్ పోర్ట్ఫోలియో. సో రిక్రూటర్స్ ఏం చేస్తారంటే రిక్రూటర్స్ వాల్యూ ప్రాక్టికల్ వర్క్ మోర్ దెన్ సర్టిఫికెట్స్ అలోన్. సో ప్రాక్టికల్ వర్క్కి ఎక్కువ వాల్యూ ఇస్తారన్నమాట. సో బిల్డ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి సేల్స్ డాష్ బోర్డ్ కానివచ్చు, అదేవిధంగా కస్టమర్ అనాలిసిస్, ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ డాష్ బోర్డ్, ఈకామర్స్ సేల్స్ రిపోర్ట్, COVID-19 డేటా అనాలిసిస్. సో ఈ విధంగా లైక్ ప్రాజెక్ట్స్ అనేది బిల్డ్ చేయాలి. అప్లోడ్ యువర్ ప్రాజెక్ట్స్ టు గిట్ హబ్ అండ్ షోకేస్ దెమ్ ఆన్ లింక్డ్ఇన్ టు స్ట్రెంథెన్ యువర్ ప్రొఫైల్. సో ప్రాజెక్ట్స్ అనేవి డెవలప్ చేసిన తర్వాత లైక్ గిట్ హబ్లో ఆ ప్రాజెక్ట్ని అప్లోడ్ చేసి లైక్ లింక్డ్ఇన్ లైక్ షోకేస్ దెమ్ ఆన్ లింక్డ్ఇన్. సో లింక్డ్ఇన్లో షోకేస్ చేయడం. సో దానివల్ల పోర్ట్ఫోలియో అనేది స్ట్రెంథన్ అవుతుంది. ప్రాజెక్ట్స్ డెమాన్స్ట్రేట్ యువర్ అబిలిటీ టు సాల్వ్ రియల్ బిజినెస్ ప్రాబ్లమ్స్. ఫైనల్ రోడ్ మ్యాప్ చూసుకుంటే యువర్ డేటా అనలిస్ట్ లెర్నింగ్ పాత్. సో లెర్న్ లైక్ ఎక్సెల్ ఫండమెంటల్స్, అదేవిధంగా బేసిక్ మ్యాథ్ అనేది నేర్చుకోవాలి, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, లీనియర్ ఆల్జీబ్రా, అదేవిధంగా మాస్టర్ ఎస్క్యూఎల్ అండ్ డేటాబేస్ కాన్సెప్ట్స్. ఎస్క్యూఎల్ అండ్ డేటాబేస్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మాస్టర్ అవ్వాలి. అండ్ లెర్న్ పైథాన్ ఫర్ డేటా అనాలిసిస్. అదేవిధంగా పవర్ బిఐ ఆర్ ట్యాబ్లు ప్రాక్టీస్ చేయాలి. 3 to 5 రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేది బిల్డ్ చేయాలి. అదేవిధంగా ఒక స్ట్రాంగ్ రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అదేవిధంగా గిట్ హబ్ అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా. థ్యాంక్ యూ. సో మనకి పైథాన్ లైఫ్ వాళ్ళు ఏంటంటే లైక్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అనే కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో లైక్ pythonlife.in అని చెప్పేసి సో బ్రౌజర్లో సెర్చ్ చేస్తే సో మీరైతే ఈ పేజ్కి అయితే రావచ్చు. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అని చెప్పేసి. సో ఇక్కడ కోర్స్ డీటెయిల్ చూసుకుంటే సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 months ఉంటుంది అనమాట. సో 1 month ఇంటర్న్షిప్ అండ్ టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది అనమాట. అదేవిధంగా స్టార్ట్ డేట్ వచ్చేసి August 22, 2026. సో 22nd August 2026 స్టార్ట్ డేట్ అనమాట. సో కంటెంట్ యాక్సెస్ చూసుకుంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ కానివచ్చు, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ కూడా అయితే ఉంటాయి అనమాట. సో ఇవంతా కూడా కోర్స్ డీటెయిల్స్. సో మీరు ఇవన్నీ కూడా చెక్ చేయవచ్చు అనమాట. సో pythonlife.in అనే వెబ్సైట్ వస్తే సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 8,999 అనమాట. సో 8,999 ఫీ స్ట్రక్చర్. అండ్ బ్యాచ్ టైమింగ్స్ చూసుకుంటే లైక్ మండే టు సాటర్డే 7 PM to 9 PM వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్గా కోర్స్ సిలబస్ అనేది చూడొచ్చు అనమాట. సో కోర్స్కి సంబంధించి సిలబస్ కంప్లీట్గా అయితే చూడొచ్చు. సో మొత్తం ఇక్కడైతే కాన్సెప్ట్స్ అన్నీ కూడా
లిస్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా ఈ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ కానివచ్చు, అదేవిధంగా ఎటువంటి టూల్స్ అనేవి కవర్ చేస్తారు అని చెప్పేసి సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదేవిధంగా సో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, లైక్ ఆన్లైన్ కమ్యూనిటీ కానివచ్చు, స్టడీ మెటీరియల్, సర్టిఫికేషన్, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఒకసారి అయితే ఆ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి, pythonlife.in అని చెప్పేసి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఎన్రోల్ అవ్వండి. లైక్ స్టార్ట్ డేట్ వచ్చి కోర్స్ స్టార్ట్ డేట్ వచ్చేసి 22 ఆగస్ట్ 2026 అనమాట. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI.